హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఈ కూల్చివేతలతో రామ్నగర్ లో ప్రస్తుతం ఉద్రిక్తత నెలకొంది. నాలాలు, రోడ్లపై అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు హైడ్రా అధికారులు. వైష్ణవి బార్ అండ్ రెస్టారెంట్ బిల్డింగ్ ను కూల్చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. హైడ్రా సిబ్బందిని బిల్డింగ్ యజమానులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులకు యజమానులకు మధ్య వాగ్వాదం, ఉద్రిక్తత నెలకొంది. తమది అక్రమ నిర్మాణం కాదంటున్నారు యజమానులు. రామ్నగర్ లో చెరువులు, నాలాలే లేవంటున్నారు వారు. డబ్బున్న వారిని జీహెచ్ఎంసీ వాళ్ళు ఏమీ అనట్లేదంటున్నారు స్థానికులు. పేదవాళ్లనే జీహెచ్ఎంసీ హైడ్రా టార్గెట్ చేస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. భారీ బందోబస్తు మధ్య ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఇక్కడ నాలాపై ఉన్న పలు నిర్మాణాల మీద 2 రోజుల క్రితమే హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆ పరిస్థితిని కూడా పరిశీలించి 24 గంటల్లోనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మణెమ్మ కాలనీలో అక్రమ నిర్మాణాలను కూల్చేస్తున్నారు హైడ్రా అధికారులు. నాలాలు బ్లాక్ కావడంతో వరదలో కొట్టుకుపోయి ఇటీవలే ఒక యువకుడు కూడా చనిపోయాడు. ఈ ఘటన తర్వాతే నాలాల ఆక్రమణపై సీరియస్ యాక్షన్ తీసుకుంటోంది ప్రభుత్వం. ప్రస్తుతం రామ్నగర్ లో ఉద్రిక్త పరిస్థితులపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ అందిస్తారు. హైదరాబాద్ మహానగరంలోని రామ్నగర్ ప్రాంతంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత పరంపర కొనసాగుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ రామ్నగర్ ఏరియాలోని ఉన్నటువంటి మనమ్మ గల్లీలో ఇక్కడ నాలాలు, రోడ్లను కబ్జా చేశారన్న ఆరోపణలు, ఫిర్యాదు పైన హైడ్రా, జిహెచ్ఎంసీ మొత్తం జాయింట్ ఆపరేషన్ చేస్తూ జేసీబీలతో ఈ నిర్మాణాలను కూల్చివేస్తూ వస్తుంది. అయితే ఇవన్నీ కూడా కోర్టు మాకు అనుమతులు ఉన్నప్పటికీ ఇక్కడ అందరూ కూడా వచ్చి ఏకకాలంలో కూల్చివేతలు కరెక్ట్ కాదంటూ ఇక్కడ స్థానికులు, యజమానులు మొత్తం కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఇక్కడ మీరు చెప్పండి, ఈరోజు ఈ కూల్చివేతలకు సంబంధించి నాలాలు, రోడ్లు కబ్జా చేసినందుకే కూల్చేస్తామంటున్నారు హైడ్రా కావచ్చు, జిహెచ్ఎంసీ యంత్రం కావచ్చు. ఇక్కడ నాలా లేదు, వాటర్ బాడీ, చెరువు, ఫుల్ ట్యాంక్ లెవెల్, బఫర్ జోన్ అనేది రామ్నగర్లో లేదు. రామ్నగర్లో చెరువు ఉందని మా తాతలు కూడా ఎప్పుడు చెప్పలేదు. ఇది 485 స్క్వేర్ యార్డ్స్ గవర్నమెంట్ నుంచి కొనుక్కున్న ల్యాండ్. ఇది అక్కడ కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో ఇబ్బందులు కాకుండా ఒక పర్మనెంట్ ఆర్డర్ తెచ్చుకుంది, పర్మనెంట్ ఇంజక్షన్ తెచ్చుకున్న ఆర్డర్ ఇది. ఇక్కడ పర్మనెంట్ ఆర్డర్ ఉన్నా కూడా అసలు టచ్ చేయదు, లీగల్గా అయితే టచ్ చేయదు. హైడ్రాకు ఉన్న పవర్స్ తోటి వాళ్ళు టోటల్గా డ్రైనేజ్, ఎవరో డ్రైనేజ్ కంప్లైంట్ ఇచ్చారంటే రామ్నగర్లో డ్రైనేజ్ మాకు రావట్లేదు, నాలాల మీద కట్టేసారు అని చెప్పి. ఇక్కడ నాలా లేదండి. నాలా మీద ఒక 10 గుడిసెలు అక్కడ కట్టుకున్నారు. ఆడ ఎవరు నాలా పక్కన ఎవరేం చేస్తలేరు. ఆడ ఇక ఒక 480 గజాల ఇల్లు, దీంట్లో కింద మొత్తం 3 ఫ్లోర్లు ఉన్నది ఇల్లు, టోటల్ కూలగొట్టేస్తున్నారు ఇప్పుడు. అది అంటే ఇదే ప్రాంతంలో ఇటు సైడ్ కావచ్చు, రైట్ సైడ్ కావచ్చు, పెద్ద నాలా ఒకటి వస్తుంది. దాన్ని ఎక్కడికక్కడ మొత్తం క్లోజ్ చేసుకుంటూ గొలుసు కట్టు చెరువులు ఏదైతే ఉన్నో వాటినన్నిటి కూడా నాలాలు బ్లాక్ చేస్తున్నారు అన్నది ప్రధాన ఆరోపణలు వస్తున్నాయి. నాలా ఉందని ఒప్పుకుందాం అంతే. నేనేమంటున్నాను, ఆ వెంకటేశ్వర మ్యాచింగ్ సెంటర్ ఉంది అక్కడ, వాళ్ళ పక్కన వాడు పార్కింగ్ కొనుక్కున్నాడు. వాడు పార్కింగ్ కోసం ఒక దానికి కిందకి వెళ్తున్నారు. అలా అది జిహెచ్ఎంసీ వాళ్ళది, జిహెచ్ఎంసీ ల్యాండ్ అది. ఆ జిహెచ్ఎంసీ ల్యాండ్ వాడు వెంకటేశ్వర మ్యాచ్ వాళ్ళు మ్యాన్పులేట్ చేసినారు. వాళ్ళు అక్కడ ఉన్న ల్యాండ్ వదిలేసి మా గరీబోల ల్యాండ్ మాది కొట్టుకొని ముందర కూడా చేయాలి. ముందర కూడా చర్చ్ కిందకి వెళ్ళి అక్కడ పక్కెళ్ళి నాలా ఉంది, అది చేయాలి. అది ఏం చేయలేదు, ఒక గరీబోడు ఏం చేయలేడు కానీ పరిస్థితి అని చెప్పి. నాలా పెద్ద నాలా ఉంది, చిన్న నాలా లేదు, పెద్ద నాలా ఉంది. ఈ అన్నపూర్ణ కింద పెద్ద నాలా ఉంది, అపార్ట్మెంట్ కిందనే ఉంది. 40 రెసిడెంట్స్ ఉన్న అపార్ట్మెంట్స్, దాన్ని ఏం టచ్ చేయట్లేదు. పాలు అమ్ముకునే ఫ్యామిలీ కాబట్టి ఎవరేం చేయరు అని చెప్పేసి వీళ్ళు ఈ దౌర్జన్యం. మీరు అధికార పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ లీడర్లే మొత్తం కూడా ఉన్నారు ఇందులో అని చెప్తున్నారు. 100% అధికారులు దీంట్లో ఓవర్ యాక్టింగ్ తప్ప ఇంకా వేరే ఏం లేదు ఇక్కడ. ఓకే, ఇది ఇక్కడ సిచ్యువేషన్ మనం ఒకసారి చూడొచ్చు. పెద్ద అపార్ట్మెంట్ కట్టేశారు, వ్యాపార సముదాయాలు నిర్మించి బిజినెస్ చేస్తున్నారు. అటువంటి వారిపై కూడా చర్యలు తీసుకోవాలి. కేవలం చిన్న నాలాపై నిర్మించుకున్నటువంటి ఒక నిర్మాణాన్ని సాగు చూపిస్తూ పెద్ద బిల్డింగ్నే కొట్టివేయడం కరెక్ట్ కాదంటూ ఇక్కడ ఎవరైతే యజమానులు ఉన్నారో వారు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తుండడంతో ఒక్కసారిగా ఈ ప్రాంతంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మీకాంత్, TV9 హైదరాబాద్.